ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం మియో ఏడుస్తూ లాడ్కోడు దగ్గరికి వెళ్తుంది. అప్పుడు మియో అంటుంది, నేను మీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టాను. నా దగ్గర ఎలాంటి పవర్స్ లేవు, చదువుకోలేదు, ఇంకా నేను నా సొంత ఇంట్లో ఒక పని మనిషిలాగా ఉండేదాన్ని. నాకు ఎలాంటి పనులు రావు. ఇవన్నీ నేను మీ దగ్గర దాచాను. ఇప్పుడు మీరు నన్ను చనిపోమంటే చనిపోతాను, లేదా మీరు ఇంట్లో నుండి వెళ్లిపోమంటే నేను వెళ్లిపోతాను. అలా అని ఆమె చెప్పి లాడ్కోడుకి ఆమె రెడీ చేసిన గిఫ్ట్ ని ఇస్తుంది. నేను మీ దగ్గర చాలా విషయాలు దాచాను కదా, సారీ, ఈ గిఫ్ట్ ని యాక్సెప్ట్ చేయండి, లేదా ఒకవేళ మీకు నచ్చకపోతే దీన్ని పాడేయండి అని అంటుంది. అప్పుడు లాడ్కోడు, గిఫ్ట్స్ లాంటివి ఏమీ కూడా మన మధ్యలో అవసరం లేదులే, అయినా నువ్వు వెళ్లిపోతే ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత మన పెళ్లి గురించి ప్లాన్ చేస్తున్నాను. నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదా అని అడుగుతాడు. దానికి మియో, నాకు ఇక్కడ ఉండడం ఇష్టమే, మీరు పర్మిషన్ ఇస్తే నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది. అప్పుడు లాడ్కోడు, పర్మిషన్ ఎందుకు, నేనే నువ్వు ఇక్కడ ఉండాలి అని కోరుకుంటున్నాను అని అంటాడు. దాని తర్వాత మియో తను తయారు చేసిన గిఫ్ట్ ని లాడ్కోడు హెయిర్ కి కడుతూ ఉంటుంది. అప్పుడు లాడ్కోడు, నేను కొన్ని రోజుల వరకు ఇంటికి సరిగా రాకపోవచ్చు, నేను చాలా బిజీగా ఉంటాను అని అంటాడు. దానికి మియో సరే అని చెప్తుంది. మనకు నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు, రాజు ప్రిన్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఫ్యూచర్ లో ఈ కంట్రీని నువ్వే చూసుకోవాలి, నా బాధ్యతలన్నిటినీ ఇప్పటి నుండి నువ్వే చూసుకో, ఇంకా లాడ్కోడోకి నేను థ్యాంక్స్ చెప్పాలి అని అంటాడు. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో అందరూ బిజీగా ఉంటారు. బరియల్ గ్రౌండ్స్ నుంచి తప్పించుకున్న ఇన్సెక్ట్స్ వల్ల అందరూ వింతగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్సెక్ట్స్ వాళ్ళ బాడీలోకి వెళ్లి వాళ్ళ బ్రెయిన్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఆ ఇన్సెక్ట్స్ ఆ బాడీ లోపలికి వెళ్తే వాళ్ళందరూ జోంబీ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. స్పెషల్ పవర్స్ అనేవి వాటి ముందు పని చేయవు. ఇటువైపు లాడ్కోడోకి ఇంకా ఆఫీసర్స్ అందరికి ఈ ఇన్సెక్ట్స్ బాడీ లోపలికి ఎలా ఎంటర్ అవుతున్నాయో వాళ్ళకి అర్థం కాదు. ఇటువైపు మనం చూస్తాం, క్యాంటీన్ లో అందరూ గొడవ చేస్తూ ఉంటారు. అది చూసి లాడ్కోడో అందరి మీద అరుస్తాడు. అప్పుడు వాళ్ళు మీ గొప్పతనం గురించే మేము మియోకి చెప్తున్నాము అని అంటారు. కోడో అక్కడ మియోని చూసి షాక్ అయ్యి వెంటనే కూల్ అయిపోతాడు. ఇటువైపు మియో అందరి గురించి లంచ్ బాక్సెస్ తీసుకుని వస్తుంది. వాళ్ళు లంచ్ చేస్తూ ఉండగా కోడో మియోతో లాడ్కోడో క్యారెక్టర్ గురించి చెప్తూ ఉంటాడు. లాడ్కోడో చాలా మంచి వ్యక్తి అని అంటాడు. అది విని మియో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇటువైపు మనం చూస్తాం, నెక్స్ట్ డే షాప్ నుండి లాడ్కోడో సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ ఉన్న బ్యాగ్స్ ని తీసుకొని వస్తారు. ఆ షాప్ ఓనర్ మియోకి ఒక వుడెన్ దువ్వెనను ఇస్తుంది. ఆ దువ్వెనని లాడ్కోడో స్పెషల్ గా సెలెక్ట్ చేసి అతను పంపిస్తాడు. అలా దువ్వెన ఇవ్వడం అంటే ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేయడం అని అర్థం. అది విని మియో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ లోపల ఎవరో పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేయడానికి మియో బయటికి వెళ్తుందో కానీ ఇటువైపు ఏదో పెద్ద సౌండ్ వచ్చింది అని యూరి బయటికి వెళ్లి చూసేసరికి ఎవరో మియోని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. ఇటువైపు ఆర్మీ బేస్ లో కోజో గొడవ చేసి లోపలికి వచ్చి లాడ్కోడోకి మియో కిడ్నాప్ అయిన విషయాన్ని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో మియో కాళ్ళు చేతులు కట్టేసి ఉంటుంది. ఇటువైపు మియో వాళ్ళ స్టెప్ మదర్ తనని కొడుతూ ఉంటుంది. ఇప్పుడు కాయా వచ్చి మియోతో, ఏదైతే నీకు లాడ్కోడోతో ఎంగేజ్మెంట్ జరిగిందో దాన్ని నువ్వు క్యాన్సిల్ చేసుకో అని అంటుంది. కానీ ఇటువైపు మియో మాత్రం ఒప్పుకోదు. సో దాని వల్ల వాళ్ళందరూ మియోని చాలా టార్చర్ చేస్తూ ఉంటారు. ఇటువైపు దారిలో కోజు లాడ్కోడోతో, కాయ నిన్ను ఇష్టపడుతుంది, ఇంకా మా నాన్నకి యూసుఫ్ ఫ్యామిలీ పవర్స్ కావాలి, సో అందువల్లనే వాళ్ళిద్దరూ కలిసి ఇదంతా చేస్తున్నారు, నేను వాళ్ళని ఆపలేకపోతున్నాను, సో అందువల్లనే నేను మీ దగ్గరికి వచ్చాను అని చెప్తాడు. సైమోరి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి డోర్ క్లోజ్ చేసి ఉండడం చూసి లాడ్కోడో తన పవర్స్ ని యూజ్ చేసి గేట్ ని తగలపెట్టేస్తాడు. ఇప్పుడు అతను ఇంట్లోకి వచ్చి మియోని వెతుకుతుంటాడు. ఈ లోపు కోజీ వాళ్ళ నాన్న, కాయ వాళ్ళ నాన్న, అప్పుడు అతనికి వాళ్ళిద్దరితో చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. ఇటువైపు మియోని వాళ్ళ స్టెప్ మదర్ అండ్ కాయ వాళ్ళిద్దరూ చాలా టార్చర్ చేస్తూ ఉంటారు. ఈలోగా లాడ్కోడో అక్కడికి వచ్చేస్తాడు. లాడ్కోడోని చూసి మియో ఇప్పుడు ఆమె రిలాక్స్ అయ్యి స్పృహ కోల్పోతుంది. లాడ్కోడో మియోని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడైతే లాడ్కోడో మియోని అక్కడి నుండి తీసుకొని వెళ్తుండగా కాయ వచ్చి, మియో చాలా యూజ్లెస్, దగ్గర ఎలాంటి పవర్స్ లేవు, తన వల్ల ఎలాంటి యూజ్ లేదు, నా దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి, నన్ను పెళ్లి చేసుకో అని అంటుంది. అప్పుడు కూడా నాకు లుక్స్ ఉన్న పవర్స్ ఇంపార్టెంట్ కాదు, అయినా ఆకాశం కూడా విరిగిపోయినా
నేను నిన్ను మాత్రం చూస్ చేసుకోను అని అంటాడు. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కాలిపోతున్న సైమరీ ఫ్యామిలీని చూసి మియో వాళ్ళ స్టెప్ మదర్ షాక్ లో కుప్ప కూలిపోతుంది. ఇంకా ఇటువైపు ఇన్సెక్ట్స్ వల్ల వచ్చిన డిసీజ్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో కూడా వచ్చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత లార్డ్ కూడా మియోతో సైమరీ ఫ్యామిలీ ఇల్లు కాలిపోయాక ప్రైవేట్ హౌస్ లోకి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళ బిజినెస్ మొత్తం పోయింది అని చెప్తాడు. ఇటువైపు మనం చూస్తాం నెక్స్ట్ సీన్ లో అరాధ లార్డ్ కుడోని కలవడానికి వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు యూరి లార్డ్ కుడోతో మియోకి అరాధ ఒకసారి సిటీకి వెళ్ళినప్పుడు హెల్ప్ చేశాడు అని చెప్తుంది. ఇటువైపు మియో అరాధకి థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు అరాధ మియోని నీకు ముఖం మీద ఎందుకు దెబ్బలు తగిలాయి అని అడిగితే అప్పుడు మియో స్మైల్ చేస్తూ ఇవి బ్యాటిల్ స్కార్స్ అని చెప్తుంది. అంతలోనే లార్డ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ హెడ్ క్వార్టర్స్ కి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు అరాధ గాయాలకి కారణం నువ్వే మియోకి పీడకలలు వస్తున్నా కానీ పట్టించుకోవడం లేదు అలా చెప్పి అతను లార్డ్ కుడోని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. మియోకి అలానే పీడకలలు వస్తే ఆమెకు ప్రమాదం అని చెప్పి ఒకవేళ మియోని కాపాడుకోవాలి అని అనుకుంటే నా దగ్గరికి తీసుకొని రా అని మాయమైపోతాడు. ఇటువైపు మనకు అర్థమవుతుంది స్టార్టింగ్ నుండి మియోని ఫాలో అవుతున్న ఆ స్పైయింగ్ బర్డ్ రాధ పంపించింది. సో అరాధకి జరుగుతున్న విషయాలని తెలుసు. ఇటువైపు లార్డ్ కుడోకి ఏం జరుగుతుందో అర్థమయ్యి వెంటనే హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి అరాధ యొక్క ఫ్యామిలీ నేమ్ ని చెక్ చేస్తాడు. ఇప్పుడు మియో వాళ్ళ మదర్ ఫ్యామిలీ అరాధ యొక్క ఫ్యామిలీ ఒకటే అని అర్థమవుతుంది. తిరిగి ఇంటికి వెళ్లి చూసేసరికి మియో పీడ కలల వల్ల చాలా ఇబ్బంది పడుతూ చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కూడో ఆమెను ఊకోబెట్టడానికి చాలా ట్రై చేస్తాడు. అప్పుడు మియో చాలా ఏడుస్తూ నేను ఈ పీడ కలలను భరించలేను, నాకు ఇవి వద్దు అని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఇటువైపు మనం చూస్తాం నెక్స్ట్ సీన్ లో లార్డ్ కూడో మియోని అరాధ దగ్గరికి తీసుకుని వస్తాడు. ఇటువైపు మనం చూస్తాం అరాధ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎల్డర్స్ తో వాళ్ళని పరిచయం చేస్తాడు. అప్పుడు అతను మియో దగ్గరికి వచ్చి నువ్వు కూడా మా ఫ్యామిలీనే, నువ్వు నా కజిన్ అని అంటాడు. అప్పుడు లార్డ్ కూడో మియో యొక్క తాతయ్య దగ్గరికి వెళ్లి అప్పుడు అతను ఎవరు ఆ పీడకలను చూపిస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఎవరు అలా చేయడం లేదు, ఇదంతా యూసుబా ఫ్యామిలీ బ్లడ్ వల్ల జరుగుతుంది, మియో తన పవర్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది, సో అందువల్లనే ఇదంతా జరుగుతుంది అని అంటాడు. అప్పుడు లార్డ్ కూడా ఇప్పుడు మరి ఏం చేయాలి అని అడిగితే అప్పుడు అరాధ మియో ఇక్కడ ఉంటే మేము ఆమెని చూసుకుంటాం, బట్ నువ్వైతే ఏం చేయలేవు, నువ్వు ఆమెని హ్యాపీగా చూసుకోలేవు, ఒకవేళ ఈ పీడకలలు ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటే తను చనిపోయే ఛాన్స్ ఉంది అని చెప్తాడు. ఇప్పుడు దాని తర్వాత మియో తనతో పాటు తను వస్తాను అని చెప్పిన అప్పుడు లార్డ్ కూడా తనని అక్కడే బలవంతంగా వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం మియో అరాధ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువైపు అరాధ మియోని తనని పెళ్లి చేసుకో అని అంటాడు. యూసుబా ఫ్యామిలీ వాళ్ళు వేరే ఫ్యామిలీతో కలవద్దు, మనం ఇండిపెండెంట్ గా బతికే వాళ్ళం, సో అందువల్లనే ఎన్ని సంవత్సరాల వరకు మనం ఎవరికి కనిపించకుండా ఉన్నాము అని అంటాడు. ఇటువైపు మనం చూస్తాం లార్డ్ కూడా హెడ్ క్వార్టర్స్ కి వెళ్లేసరికి సగం మంది ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటారు. ఇటువైపు మనం చూస్తాం జరగబోయే వార్ గురించి ప్రిన్స్ కి ఫ్యూచర్ తెలుస్తూ ఉంటుంది. ఇటువైపు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని బయటికి వెళ్లిపోకుండా ఆఫీసర్స్ ని హెడ్ క్వార్టర్స్ చుట్టూ షీల్డ్ ని క్రియేట్ చేయమని లార్డ్ కూడో ఆర్డర్ చేస్తాడు. ఇటువైపు లార్డ్ కూడోకి అలా ఇన్ఫెక్ట్ అయిన తన టీం మెంబర్స్ అటాక్ చేయడం చూసి అప్పుడు అతనికి ఏం చేయాలో అర్థం కాదు. వైపు మనం చూస్తాం అరాధ వాళ్ళ తాతగారు ఏదైతే జరుగుతున్న వారి గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు మియో ఇదంతా వినేస్తుంది. అది విన్న తర్వాత మియో లార్డ్ కూడో దగ్గరికి వెళ్తా అని ఆమె వెళ్తుండగా అప్పుడు అరాధ ఆమెని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు సడన్ గా మియో అరాధ మీద అటాక్ చేసేస్తుంది. అలా అటాక్ చేయడం వల్ల అరాధ కళ్ళల నుండి బ్లడ్ వస్తుంది. అది చూసి మియో చాలా భయపడుతుంది. ఇప్పుడు అరాధ వాళ్ళ తాతగారు ఆమె దగ్గరికి వచ్చి కంగారు పడకు, ఏం అవ్వలేదు, నీకు డ్రీమ్ ఫీవర్ పవర్ వచ్చింది అని అంటాడు. ఈ పవర్ తో నువ్వు ఎవరినైనా డ్రీమ్ లేదా వేరే ప్రపంచంలోకి పంపించే ఏమన్నా చేయగలవు, ఇంకా నువ్వు కూడా ఆ వరల్డ్ లోకి వెళ్ళగలవు అని అంటాడు. ఇది మనకు యూసుఫా ఫ్యామిలీకి రేర్ పవర్ అని అంటాడు. అప్పుడు అరాధ ఇదంతా మేము రాజు ఆర్డర్ వల్లనే చేస్తున్నాము, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని అంటాడు. ఇటువైపు మనం చూస్తాం ప్రిన్స్ తో రాజు మొత్తం చెప్తూ ఉంటాడు. లార్డ్ కూడా అన్ని రాయల్ ఫ్యామిలీస్ కి హెడ్ కాబట్టి మియో యొక్క డ్రీమ్ ఫీవర్ పవర్ అతనితో కలిస్తే ఏదో ఒక రోజు రాజుకి అగెనిస్ట్ గా నిల్చునే పవర్ ఉంటుంది.
అని భయపడి లార్డ్ కుడోని ఆ ఇన్సెక్ట్స్ ని కంట్రోల్ చేయమని ప్రామిస్ చేయించుకున్నాను అని అంటాడు. అప్పుడు ప్రిన్స్ అంటాడు, అంటే మీరు ఇదంతా ముందుగాల నుండే ప్లాన్ చేయిస్తున్నారా అని అతను బాధపడుతూ ఉంటాడు. దానికి డాక్టర్ ఇదంతా నిన్ను ప్రొటెక్ట్ చేయడానికే అని చెప్పి అతన్ని ఓదారుస్తూ ఉంటాడు. ఇటువైపు మనం చూస్తాం లార్డ్ కుడో తన మెంబర్స్ ని చంపలేక తన ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాడు. అలా చాలా ఘోరమైన ఫైట్స్ జరుగుతుంటాయి. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం డాక్టర్ రాజుకి ఇంజెక్షన్ ఇచ్చినాక అప్పుడు రాజు కదలడం మానేస్తాడు. ఇటువైపు మనం చూస్తాం ప్రిన్స్ కి డాక్టర్ చేతి మీద తనకి కలలో కనిపించిన సేమ్ గుర్తు కనిపిస్తుంది. అప్పుడు ఆ డాక్టర్ ని నువ్వే కదా బరియల్ గ్రౌండ్స్ లో ఉన్న ఇన్సెక్ట్స్ ని బయటికి వదిలావు అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ అప్పుడే రాజుకి విషంతో ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల అప్పుడు రాజు చనిపోతాడు. ఈ లోపల డాక్టర్ తప్పించుకొని మాయమైపోతాడు. ఇటువైపు అరాధ మియోతో యూసుఫా ఫ్యామిలీలో డ్రీమ్ ఫీవర్ పవర్ వస్తే ఎవరో ఒకరు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. నిన్ను నేను ప్రొటెక్ట్ చేస్తా అని అంటాడు. కానీ అప్పుడు మియో మాత్రం నేను లార్డ్ కుడో దగ్గరికి వెళ్లాల్సిందే అని మొండి పట్టు పడుతుంది. నువ్వు ఒకవేళ వెళ్తే నువ్వు నీ పవర్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతావు, నువ్వు చనిపోయే ఛాన్స్ ఉంది అని అరాధ అంటాడు. అప్పుడు మియో ఒకవేళ నేను లార్డ్ కుడోకి హెల్ప్ చేయనప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు అని చెప్పి ఆమె అక్కడి నుండి హెడ్ క్వార్టర్స్ కి బయలుదేరుతుంది. అలా ఆమె హెడ్ క్వార్టర్స్ కి పరిగెడుతూ వెళ్తుండగా ఏదైతే మియో వాళ్ళ అమ్మ ఆమె డ్రీమ్ లో చెప్పిన మాటలు కంటిన్యూషన్ గా గుర్తుకు వస్తుంటాయి. నువ్వు ఫ్యూచర్ లో హ్యాపీగా ఉంటావు అని వాళ్ళ అమ్మ అంటారు. ఇటువైపు మనం చూస్తాం నెక్స్ట్ సీన్ లో మియో హెడ్ క్వార్టర్స్ కి చేరుకొని కింద పడిపోతుంది. ఇప్పుడు తన దగ్గర ఉన్న దువ్వెన విరిగిపోతుంది. ఇటువైపు గూడో ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల తను ఎవరి మీదైనా అటాక్ చేసే ముందే సూసైడ్ చేసుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. అని అప్పుడే లార్డ్ గూడో తనని ఆపుతుంటాడు. ఇటువైపు మనం చూస్తాం మియో తన పవర్స్ ని యూజ్ చేసి బరియల్ గ్రౌండ్స్ లోకి ఎంటర్ అయ్యి సోల్జర్స్ ని ఆ ఇన్సెక్ట్స్ ని చంపేయాలని ఆర్డర్ ఇస్తుంది. అప్పుడు వాళ్ళందరూ ఇన్ఫెక్టెడ్ పీపుల్స్ మీద అటాక్ చేస్తారు. దాని తర్వాత తన పవర్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది మియో. ఇటువైపు అరాధాది చూసి అతని పవర్స్ ని యూజ్ చేసి మియోని కాపాడుతాడు. నెక్స్ట్ దాని తర్వాత సోల్జర్స్ అందరూ నార్మల్ అయిపోతారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం లార్డ్ కుడో మియోని చూసి పరిగెడుతూ వస్తూ ఆమెను చూసి హక్ చేసుకుంటాడు. వైపు మియో అంటుంది, నేను లైఫ్ లాంగ్ వరకు నేను మీతోనే ఉంటాను అని అంటుంది. సో అందరూ మియో హెల్ప్ వల్ల సిచ్యువేషన్ ని కంట్రోల్ లోకి తీసుకొస్తారు. ఇటువైపు లార్డ్ కుడో ప్యాలెస్ కి వెళ్లి ప్రిన్స్ కి తనతో కలుస్తాడు. మియో వాళ్ళ మదర్ మియోని కాపాడుకుందామని చిన్నప్పుడే డ్రీమ్ ఫీవర్ పవర్ ని సీల్ చేసింది అని కూడా ప్రిన్స్ తో చెప్తాడు. పవర్ ని మిస్యూజ్ చేసే వాళ్ళ దగ్గర నుండి తన కూతుర్ని తను కాపాడుకుంది. మా నాన్న నీకు చేసిన దానికి వారి అప్పుడు ప్రిన్స్ అంటాడు. దానికి లార్డ్ కుడో మియోని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని తెలుసుకొని నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన తప్పులన్నిటినీ సరిచేయాల్సింది నువ్వే, అది నీ బాధ్యత అని చెప్పి అంతా నీ చేతుల్లోనే ఉంది అని అంటాడు. ఇటువైపు మియో లార్డ్ కుడో కొనించిన డ్రెస్ ని వేసుకుంటుంది. ఇటువైపు యూరి మియో డ్రెస్ చాలా బాగుంది అని కాంప్లిమెంట్ ఇస్తుంది. నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటే మన లైఫ్ లో కాన్ఫిడెన్స్ వస్తుంది అని అంటుంది. ఇటువైపు మియో హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి అతని గురించి గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. మియోని చూసి కుడో పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి నువ్వు నన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చావా అని అడుగుతాడు. అప్పుడు మియో అంటుంది, హా అవును, మంచు పడేలాగా ఉంది కదా, సో అందువల్లనే అంబ్రెలా తీసుకొచ్చాను అని అంటుంది. మియో చూపించే కేరింగ్ ని చూసి లార్డ్ కుడో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దాని తర్వాత వాళ్ళిద్దరు ఇంటికి బయలుదేరతారు. ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళాక మియో మీరు నాకు ఇచ్చిన కోమ్ విరిగిపోయింది అని లార్డ్ కుడోతో చెప్తుంది. దానికి లార్డ్ కుడో నేను నీకు కొత్తది కొనిస్తానులే అని అంటాడు. కానీ అప్పుడు మియో కానీ ఆ కోమ్ వెనకాల చాలా డీప్ మీనింగ్ ఉంది కదా, నేను దాన్ని పోగొట్టుకున్నాను అని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు లార్డ్ కుడో ఇక ముందు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను కొన్నిసార్లు యుద్ధానికి కూడా వెళ్లాల్సి వస్తుంది, నేను చాలా బోరింగ్ పర్సన్ ని, నాకు ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం రాదు, అయినా కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు మియో నాలో కూడా చాలా లోపాలున్నాయి అని ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడితోనే వాళ్ళ స్టోరీ చాలా హ్యాపీగా ఎండ్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ మూవీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ మూవీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.